నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. మహనీయుని విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయం. మనుబోలు మండలం చెల్లోపల్లి గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. దళితులపై మైనింగ్ మాఫియా పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలి. సైదాపురంలో నిరసన ర్యాలీ ధర్నా చేపట్టిన అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులు, దళితులు. విద్య, వైద్య రంగాలకు అవసరమైన సహకారాలు అందిస్తాం. చిల్లకూరులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి హైడ్రాలిక్ పేషెంట్ బెడ్ను అందజేసిన రెడ్డి సంక్షేమ సంఘం ప్రతినిధులు. అమ్మవార్లకు విశేష పూజలు. గూడూరులోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయంలో వెండి చీరలో దర్శనమిచ్చిన అమ్మవారు. నారాయణమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు. విరివిగా పాల్గొని అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని, ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. మనుబోలు మండలం చెర్లోపల్లిలో ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. మనుబోలు మండలం చెల్లోపల్లి గ్రామంలో అంబేద్కర్ యువత సుమన్ తేజ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని శుక్రవారం సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సోమిరెడ్డి మాట్లాడుతూ దళితుల సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సమస్యలపై ఆయా సంఘాలు పోరాడాలని, వారికి తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని పేర్కొన్నారు. గ్రామంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడం అభినందనీయమని, గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఎస్సీ, ఎస్టీ కమిషన్లను ఎత్తివేశారని విమర్శించారు. సర్వేపల్లిలో కాకాని పాపాలు చేసి కనుమరుగయ్యారని తెలిపారు. గతంలో నాపై అక్రమంగా 18 కేసులు పెట్టినా ధైర్యంగా ఎదుర్కొన్నానని పేర్కొన్నారు. మనుబోలు మండలం చెర్లోపల్లి విలేజ్ లో సుమన్ ఆధ్వర్యంలో ఎస్సీస్ అందరు కలిసి ఒక టీమ్గా ఏర్పడ్డారు. చదువుకున్న వాళ్ళంతా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ జరిగింది. నేను ఒకటే దళిత సంఘాలకి, సోషల్ యాక్టివిస్ట్కి అందరికీ నేను చెప్పేది, ఎక్కడైనా సరే దళితులకు కానీ, ఎస్సీ, ఎస్టీ, బీసీలకి, పేదోళ్ళకి అన్యాయం జరిగితే మీ సంఘాలు ప్రొటెస్ట్ చేయండి. ఈ జిల్లాలో 2 ఎస్సీలు ప్రాణాలు కోల్పోయినారు. అక్కడ అమాయకులు 2 వికలాంగులు మరిపాడు విలేజ్ లో కోల్పోయినారు. దళిత సంఘాలు రంగంలోకి దిగటంలా మేము ఢిల్లీకి పోయేసి రావాల్సి వచ్చింది. ఆ 2 కుటుంబాలని, కరుణాకర్ కుటుంబం, ఉదయగిరినారాయణ కుటుంబాన్ని ఆదుకోవాల్సి వచ్చింది. మరిపాడులో ఒక సబ్ ఇన్స్పెక్టర్ నీచమైన ప్రవర్తన వల్ల ఒక 2 ఆత్మహత్యలు చేసుకున్నారు. ఒకరిని కొడితే చనిపోయినాడు, ఒక అతను ఆత్మహత్య చేసుకున్నాడు. నేను డీజీపీ కంప్లైంట్ చేసి సస్పెండ్ చేసి, ఇవన్నీ అపోజిషన్ లో ఉండి, ప్రతిపక్షంలో ఉండి, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా, పేదోళ్ళకి అన్యాయం జరిగినప్పుడు ఏం చేస్తున్నాయి సంఘాలు? ఒక సరేపల్లిలో 6 ఎకరాల 30 సెంట్లు 7 మంది గిరిజనులు వాళ్ళ భూములు కబ్జా. ఏం చేస్తున్నారు మీరు? 7 మంది 4 ఎకరాల 20 సెంట్లు ఈ రోజు 30 కోట్లు చేస్తుంది. నేను ఫైట్ చేసి తిరిగి ఇప్పించా వావిలేటిపాడు గ్రామంలో. నేనేమంటానంటే, మీరు పేదోళ్ళ హక్కుల కోసం మీరు పోరాడండి, మీ వెనక మేము ఉంటాం. ఆ విషయంలో రాజీ పడే ప్రసక్తిలో అంబేద్కర్ గారి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలు నెరవేర్చే దాంట్లో మా ప్రభుత్వం ముందు ఉంటుంది. ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఆపేశాడు జగన్మోహన్ రెడ్డి. మీరేం చేస్తున్నారు? ఎస్సీ కార్పొరేషన్లు మూతపడ్డాయి. ఎస్సీస్కి ఇచ్చిన మేము మా టైంలో కార్లు, ట్రాక్టర్లు అన్ని సబ్సిడీ కింద ఇప్పించాం. స్కీమ్స్ అన్ని ఆపేశారు. వీటన్నిటి మీద అందరిలో చైతన్యం రావాలా, మన హక్కుల కోసం మనం పోరాడేదానికి సిద్ధంగా ఉండాలని చెప్పి గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు మేళ తాళాలు, పూల వర్షంతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా 10 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. కలికి వేణుగోపాల్ రెడ్డి, పొన్నూరు అశోక్ గజమాలతో ఎమ్మెల్యేను సత్కరించారు. ఈ కార్యక్రమంలో గాలి రామకృష్ణారెడ్డి, పొన్నూరు రామకృష్ణయ్య, మస్తాన్ నాయుడు, పచ్చిపాల రామిరెడ్డి, రాయపాటి కిరణ్, శివుడు రాజాగౌడ్, సానే వెంకటరమణయ్య,
వెందోటి భాస్కర్ రెడ్డి, మహేంద్ర, నూనె లక్ష్మయ్య, ప్రసాద్, విజయ్ మాధవ్ పెద్ద ఎత్తున అంబేద్కర్ యువత పాల్గొన్నారు. దళితులపై మైనింగ్ మాఫియా పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని, దళితుల ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూములకు యాజమాన్య హక్కు కల్పించాలని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు డిపి పోలయ్య డిమాండ్ చేశారు. సైదాపురంలోని రెవెన్యూ కార్యాలయం వద్ద 5వ రోజు నిరవధిక ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. సైదాపురంలో అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ, రెవెన్యూ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం జరిగింది. గత 5 రోజులుగా నిరసనలు జరుగుతున్నాయి. ఊటుకూరు దళితులపై మైనింగ్ మాఫియా పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని, దళితుల ఆక్రమణలో గల ప్రభుత్వ భూములకు యాజమాన్యం హక్కు కల్పించాలని నాయకులు నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు డిపి పోలయ్య మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే దళితులపై అక్రమ కేసులు, పోలీసుల వేధింపులు, భూ ఆక్రమణలు అధికార పార్టీ అనదండలతో యథేచ్ఛగా కొనసాగుతున్నాయన్నారు. వాటిని అరికట్టడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఊటుకూరు గ్రామంలోని వెంకటకృష్ణ మైనింగ్ కంపెనీకి గ్రామ సర్వే నెంబర్ 359 P1 లో 60 ఎకరముల ప్రభుత్వ భూమిని మైనింగ్ లీజు కొరకు అప్లై చేసుకున్నారని తెలిపారు. ఇంకా ఈసీ కూడా పెండింగ్ లో ఉందని తెలిపారు. అయితే తహసీల్దార్ కార్యాలయంలో అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులు, గ్రామస్తులు తహసీల్దార్ ను కలిసేందుకు వెళ్తే అధికారులు పోలీసుల ద్వారా బయటకు గెంటేశారని, ఎస్ఐ క్రాంతి కుమార్ మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారని ఆయన వివరించారు. మరి ఊటుకూరు గ్రామంలో ఉన్నటువంటి 356, 359 గల 400 ఎకరాల ప్రభుత్వ భూముల్ని మొత్తం కూడా భూస్వాములు, పెత్తందారులు, రాజకీయ నాయకులు భూముల రైతాంగం మొత్తం ఆక్రమణ చేసుకుంటారు. ఈ భూములు మొత్తం కూడా ఆక్రమణ తొలగించి భూములే నిరుపేదలకు ఇవ్వాలని చెప్పని గత 2 నెలలుగా కలెక్టరు, ఆర్డీఓ, ఎంఆర్ఓ మరి వినతి పత్రాలు ఇచ్చి ధర్నాలు చేసి మరి ఇవాళ వినతి పత్రాలు ఇచ్చి ఉన్నాం. మరి వెంటనే జాయింట్ కలెక్టర్ గారు స్పందించి ఊటుకూరు గ్రామంలో ఉన్నటువంటి 359, 350 గల 400 ఎకరాల ప్రభుత్వ భూముల్ని తక్షణమే ఆక్రమణ తొలగించి ఆ గ్రామంలో ఉండే నిరుపేదలు ఎవరు ఉన్నారో వాళ్ళు ఒక జాబితాను తయారు చేసి భూపంపిణీ కార్యక్రమానికి మొత్తం కూడా సంసిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేస్తే మరి ఇక్కడ సైదాపురం ఎంఆర్ఓ గారు మైనింగ్ మాఫీకి ఏజెంట్గా వ్యవహరిస్తూ భూస్వాములు కొమ్ము కాస్తూ మరి అదే ఆ భూమిని మొత్తం కూడా ఎలాంటి అనుమతులు లేనటువంటి భూమిని మైనింగ్ వాళ్ళకి అప్పచెప్పారు. దీంతో మేము గత నెల ముందు భూ ఆక్రమణ చేసి మరి చెట్టు పొద్దు సదనం చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి మైనింగ్ మాఫియా పోలీస్ ద్వారా తీవ్రమైన ఒత్తిడి తీసి మా మీద అక్రమ కేసులు పెట్టారు. ఈ కార్యక్రమంలో భారత కార్మిక సంఘాల సమైక్య జిల్లా అధ్యక్షులు కె రమేష్, ప్రగతిశీల మహిళా సంఘం నాయకురాలు బి మమత, ఏ నాగమణి, ఎం వెంకటరమణమ్మ మరియు అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులు పి కోటయ్య, పి శ్రీను, ఏ హరిబాబు, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం విద్య, వైద్య రంగాలకు అవసరమైన సహకారాలను అందిస్తుందని ఆ సంఘం మండల అధ్యక్షులు సనత్ కుమార్ రెడ్డి తెలిపారు. చిలకూరులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి 20,000 రూపాయలు విలువ చేసే హైడ్రాలిక్ పేషెంట్ బెడ్ ను సంఘం ప్రతినిధులు అందజేశారు. చిల్లకూరులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 20,000 రూపాయలు విలువ చేసే హైడ్రాలిక్ పేషెంట్ బెడ్ ను దాతలు తాటిపర్తి బలరామరెడ్డి జ్ఞాపకార్థం వారి సతీమణి సుగుణమ్మ వారి కుటుంబ సభ్యుల సహకారంతో అందజేశారు. ఈ సందర్భంగా రెడ్డి సంఘం చిలకూరు మండల అధ్యక్షులు సనత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం విద్య, వైద్య రంగాలకు అవసరమైన సహకారాలను అందిస్తుందని, గూడూరు పట్టణ మరియు పరిసర ప్రాంతాల్లో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చిల్లకూరు మండలంలో ఉన్నటువంటి ప్రాథమిక వైద్యశాలకి ఒక పేషెంట్ బెడ్ని ఇవ్వటం జరిగింది. ఈ బెడ్ మనకు కీర్తిశేషులు తాటిపర్తి బలరామరెడ్డి గారి జ్ఞాపకార్థం వారి ధర్మపత్ని అయినటువంటి సుగుణమ్మ గారు, వారి కుటుంబ సభ్యులు ఆర్థిక సహకారంతో మంచి మనసుతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని, ఈ పేషెంట్ బెడ్ని మా హాస్పిటల్కి ఇచ్చినందుకు వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా పేరు పేరున మనం ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఈ బెడ్ మనకు వాళ్ళ ద్వారా వచ్చిన దానికి సహాయ సహకారాలు అందించినటువంటి మా రెడ్డి సంఘం సభ్యులు తేగపూడి కిషోర్ రెడ్డి గారికి మరీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఆయన ఇంతకుముందు కూడా ఒక బెడ్ వేరే డోనర్స్ని పట్టుకొని వాళ్ళ ద్వారా కూడా ఇవ్వటం జరిగింది. దాన్ని వృద్ధాశ్రమానికి ఇచ్చాం. ఈరోజు ఈ బెడ్ని చిలకూరు మండలం చిలకూరు గ్రామంలో ఉన్నటువంటి ఈ హాస్పిటల్లో ఈ బెడ్ని ఇవ్వటం పేషెంట్లకి ఎంతో ఉపయోగకరం.
ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి హాస్పిటల్ డాక్టర్ తేజస్విని గారికి, అదేవిధంగా ఉమాపతి గారికి, మిగతా స్టాఫ్ అందరికీ కూడా. ఇంకా మరికొందరు మాట్లాడారు. ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి శ్రీ తాటిపత్రి బలరామరెడ్డి గారి జ్ఞాపకార్థమై మాకు ఒక బెడ్ డొనేట్ చేశారు. సింహంపూరి రెడ్డి సంఘం గూడూరు వాళ్ళు ఆధ్వర్యంలో ఈ బెడ్ డొనేట్ చేయడం అనేది జరిగింది. ఈ బెడ్ డొనేట్ చేసిన శ్రీ తాటిపత్రి సుగుణమ్మ గారికి మరియు వారి కుటుంబ సభ్యులకి మరియు దాతలకందరికీ మా హృదయపూర్వక. చిల్లకూరు గవర్నమెంట్ హాస్పిటల్ నందు ఒక 25,000 రూపాయలు ఖర్చు పెట్టి ఒక బెడ్ని ఇవ్వడం కూడా జరుగుతుంది. దీనికి తాటిపత్రి బలరామరెడ్డి గారి జ్ఞాపకార్థం వాడి భార్య సుగుణమ్మ గారు దీని దాతృత్వంతో ఈరోజు ఈ బెడ్ ఇవ్వడం కూడా జరుగుతుంది. వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు కూడా రెడ్డి సంక్షేమ సంఘం ఏదో సేవా కార్యక్రమాలతో ముందుకు తీసుకెళ్తున్నారు. వాళ్ళకి మా ప్రెసిడెంట్ మురళి గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చినప్పుడు ఇక్కడ 10 బెడ్లే ఉండాలా, కానీ 4 బెడ్లే ఉన్నాయని తెలియజేశారు. దానికి కూడా ఒక 2 బెడ్లు కూడా మేము కూడా రోటరీ క్లబ్ తరఫున అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్ చాలా ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ పేట వెంకటకృష్ణారెడ్డి, డేగపూడి కిషోర్ రెడ్డి, డాక్టర్ తేజస్విని, ధనుంజయ రెడ్డి, మండి శ్రీనివాస్ రెడ్డి, రాజేంద్రారెడ్డి, సిద్ధారెడ్డి, హరినాథ్ రెడ్డి, దయాకర్ రెడ్డి, ఉచ్చూరు హరిరెడ్డి, వైద్యశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గూడూరు 2వ పట్టణంలోని నెలకాస్ట్ పరిశ్రమలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. రోటరీ క్లబ్ వెస్ట్ ఆధ్వర్యంలో నెలకాస్ట్ వారి సహకారంతో నెల్లూరు కిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యులచే మెగా వైద్య శిబిరం నిర్వహించి కార్మికులకు ఈసీజీ, బీపీ, మధుమేహం మరియు వివిధ రకాల వైద్య పరీక్షలు చేశారు. ఉచితంగా మందులను అందజేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ అధ్యక్ష కార్యదర్శులు నాసిన నాగులు, చోలవరం గిరిబాబు, సీనియర్ రొటేరియన్స్ ఎల్లసిరి గోపాల్ రెడ్డి, శ్రీకాంటి రామ్మోహన్ రావు, దువ్వూరు రవీంద్రారెడ్డి, బండి ధనుంజయ రెడ్డి, సనత్ కుమార్ రెడ్డి, కిమ్స్ వైద్యులు డాక్టర్ సనీష్ రెడ్డి, డాక్టర్ ఉదయ్ కిరణ్, డాక్టర్ శ్రీనివాసులు నాయుడు, నవీన్ జయకుమార్, నెలకాస్ట్ పిఆర్ఓ శివకుమార్, ప్లాంట్ ఇన్ఛార్జ్ వెంకటేష్, ప్రభు, కోటా కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ క్యాంప్ ద్వారా అందరూ వారి వారి వ్యాధుల్ని స్క్రీనింగ్ పద్ధతిలో అంటే వాళ్ళకి ఏ వ్యాధులు ఉన్నాయో ఇక్కడ కనుక్కొని ఫర్దర్గా దానికి ఏం ట్రీట్మెంట్ కావాలో దానివల్ల వాళ్ళకి వచ్చే వ్యాధుల్ని ముందే కనుక్కొని కిమ్స్ హాస్పిటల్లో ఫర్దర్గా ట్రీట్మెంట్ తీసుకునేదానికి ఉపయోగించుకోవాలని కోరుకుంటూ ఈ క్యాంప్ని నిర్వహించినందుకు కిమ్స్ హాస్పిటల్ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ డాక్టర్ శ్రీనివాసులు శాఖమరెడ్డి, నేను డెంటిస్ట్ని. ప్రతి సంవత్సరం ఇక్కడ కిమ్స్ హాస్పిటల్ తరఫు నుంచి క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాము. నెలకాస్ట్ ఉద్యోగులందరికీ మనం ఏంటంటే ఇక్కడ మనం ప్రతి సంవత్సరం క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. డాక్టర్లు కొన్ని చికిత్సలు సూచనలు చేస్తున్నారు. వాటిని కూడా మీరు సద్వినియోగం చేసుకొని ఆ చికిత్సలను చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇక్కడ దాదాపు పనిచేసినటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా వైద్య పరీక్షలు నిర్వహించి వాళ్ళకి కావాల్సినటువంటి మందులు కూడా ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా కిమ్స్ హాస్పిటల్ సారథ్యంలో మన నెలకాస్ట్ యాజమాన్యం వారు కానీ మేము కూడా ఇక్కడ అందరికీ వచ్చి అందరికీ కూడా వైద్య పరీక్షలు నిర్వహించి మంచి కార్యక్రమాన్ని అందజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి కిమ్స్ డాక్టర్స్కు వారి యాజమాన్యానికి, అలాగే ఇక్కడ ఆతిథ్యం ఇచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నెలకాస్ట్ యాజమాన్యం వారికి, ముఖ్యంగా మా రోటరీ క్లబ్ సభ్యులు నెలకాస్ట్లో క్యాంప్ అండి ఎప్పుడు కూడా ముందుండి ఇక్కడ కిడ్నీకి సంబంధించి కిడ్నీ వ్యాధులకు సంబంధించి ముఖ్యంగా ఇక్కడ కిమ్స్ హాస్పిటల్ ద్వారా నెలకాస్ట్లో క్యాంప్ ఆర్గనైజ్ చేస్తున్నాము. సో ఇక్కడున్న లోపల ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళందరూ క్యాంప్ మెడికల్ క్యాంప్ ఉపయోగించుకొని దాని ద్వారా వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నా
షుగర్ కానీ, బీపీ కానీ, థైరాయిడ్ సమస్యలు కానీ, అదేవిధంగా గుండెకి సంబంధించిన ఇబ్బందులు కానీ, వీటన్నిటికి సంబంధించి రక్త పరీక్షలు, ఈసీజీ అన్ని చేస్తూ ఉంటాం. ఈ ద్వారా ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళందరూ వచ్చి పరీక్షలు చేసుకొని దాని ద్వారా ఏదైనా సమస్యలు, ఏదైనా ఇబ్బందులు ఉంటే ముందుగా వాటిని కనుక్కొని దాని ద్వారా మనం గుర్తించి వైద్యం. డాక్టర్ సిఆర్ రెడ్డి 2వ వర్ధంతి సందర్భంగా గూడూరు పట్టణంలోని సాయిరాం చాటీస్ వృద్ధాశ్రమంలో సేవా కార్యక్రమం జరిగింది. ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ సభ్యులు వృద్ధులకు దుస్తులు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా క్లబ్ ప్రతినిధులు విష్ణువందన తదితరులు మాట్లాడుతూ డాక్టర్ సిఆర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నామని, మరెన్నో కార్యక్రమాలు చేపడతామని వివరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రోహిణి, అనిత, కళ్యాణి పాల్గొన్నారు. వైద్యుడైనటువంటి డాక్టర్ సిఆర్ రెడ్డి గారి 2వ వర్ధంతి సందర్భంగా ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ రెండింటి తరఫున ఈరోజు సాయిరాం చారిటబుల్ ట్రస్ట్ నందు వృద్ధులకు స్వీట్స్ను, లుంగీలు, చీరలు ఇవ్వడం జరుగుతూ ఉంది. మనం చెప్పాలంటే డాక్టర్ గారి గురించి ఎంత చెప్పినా చాలా తక్కువ. ఆయన సేవలు మన గూడూరు పట్టణానికి ఎన్నో విధాలుగా వైద్యపరంగానే కాకుండా అన్ని రంగాలలోనూ ప్రతి ఒక్కరూ ఆయన సేవలను అందుకొని ఉన్నారు. పర్మనెంట్ ప్రాజెక్టులు కూడా ఆయన ఎన్నో చేస్తున్నారు. ఆయన్ని మర్చిపోలేము. ఆయనకి ఎక్కడున్నా కూడా. రాపూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని ఎంపీడీఓ భవానీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ భవానీ మాట్లాడుతూ ఎండలు ఎక్కువగా ఉండడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని కార్యాలయంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కార్యాలయానికి వచ్చే అర్జీదారుల దాహార్తి తీర్చేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు. ఎక్కువ సమయం బయట తిరగరాదని, వడదెబ్బ తగులుతుందని ఆమె ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. గూడూరు పట్టణ సమీపంలోని ఇందిరానగర్ వద్ద దాతల సహకారంతో నూతనంగా శ్రీ శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి దేవస్థానం నిర్మించారు. ఈ నేపథ్యంలో భాగంగా దేవాలయం వద్ద జరిగిన మీడియా సమావేశంలో కార్యక్రమ నిర్వాహకులు శివకుమార్ మాట్లాడుతూ వచ్చే నెల 3, 4 తేదీలలో ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ పూజా కార్యక్రమాలకు భక్తులందరూ హాజరై స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఇందిరమ్మ కాలనీ ఆపోజిట్ రైతు భరోసా ఆఫీస్ ఎదురుగా ఉన్నటువంటి సునీల్ కుమార్ నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసినటువంటి శ్రీ 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 కార్యసిద్ధి హనుమంతుడి ఆంజనేయ స్వామి గారి వాయు ప్రతిష్ట రేపు నెల 3వ తేదీ సాయంత్రం మొదలు 4వ తేదీ ఉదయాన్నే 9:30 ఆయన్ని ప్రతిష్ఠించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా 4వ తేదీ అభిషేకము, హోమము మరియు ఆయనకి సంబంధించినటువంటి వాయు ప్రతిష్టలో సంబంధించినటువంటి పలు రకాలైనటువంటి కార్యక్రమాలని ఈ దేవస్థానం ఏర్పాటు చేస్తూ ఆ పనులు చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా గూడూరులో ఉన్నటువంటి హనుమాన్ భక్తులందరూ పేరు పేరున చెప్తున్నాం. హనుమాన్ భక్తులందరూ 4వ తేదీ గూడూరు పట్టణంలోని జెడ్పీ హైస్కూల్ రోడ్ లో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఏకాదశి శుక్రవారం సందర్భంగా అమ్మవారు వెండిచేరులో భక్తులకు దర్శనమిచ్చారు. అలాగే సొసైటీలో ఉన్న నారాయణమ్మ పేరంటాల అమ్మవారి ఆలయంలో అమ్మవారికి శీర్షాలంకరణ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు విరివిగా పాల్గొని అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
कैवल्य पददायिनी त्रिपुरा जगत्मूर्ति सिद्धेश्वरी त्रिक्षरी दिव्या तिलकांकिता विश्वगर्भा स्वर्णगर्भा वरदा वागदेश्वरी ध्यानरम्या परिचेत्या वन्दना ज्ञान विग्रहं सर्वेदांता सर्वे स्वरूपिणी विचाशक्ति ज्ञानशक्ति क्रियाशक्ति स्वरूपिणी सर्वाधारा सुखनित्य सदसद्रूपधारिणी. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహనీయుని విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయం. మనుబోలు మండలం చెల్లోపల్లి గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. దళితులపై మైనింగ్ మాఫియా పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలి. సైదాపురంలో నిరసన ర్యాలీ ధర్నా చేపట్టిన అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులు దళితులు. విద్య వైద్య రంగాలకు అవసరమైన సహకారాలు అందిస్తాం. చిల్లకూరులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి హైడ్రాలిక్ పేషెంట్ బెడ్ ను అందజేసిన రెడ్డి సంక్షేమ సంఘం ప్రతినిధులు. అమ్మవార్లకు విశేష పూజలు. గూడూరులోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయంలో వెండి చీరలో దర్శనమిచ్చిన అమ్మవారు. నారాయణమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు. విరివిగా పాల్గొని అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.